గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. మనం ఈరోజు 6th క్లాస్లోని 5th లెసన్ అయినటువంటి శతక సుధ అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ప్రక్రియ వచ్చేసి పద్యం, ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. నైతిక విలువలు ఇది శతక సుధ. మనం చిన్నప్పుడు ఎలాగైతే సుభాషిత పద్యాలు నేర్చుకున్నామో, సుభాషిత పద్యాలు అంటే ప్లస్ భాషితం అంటే మంచి మాటల్ని నేర్చుకోవడానికి ఎలాగైతే పద్యాలు నేర్చుకున్నామో, ఇప్పుడు మనం కొంచెం పెరిగాము, సమాజంలో ఎలా మెదలాలి మన చిన్నవారితో, మన పెద్దవారితో, అలాగే మన సమవయస్కులతో మనం ఎలా మెదలాలి అని చెప్పేసి నేర్చుకోవడానికి ఈ శతక పద్యాలు అనేటివి ఉపయోగపడతాయి. ఇవి నైతిక విలువల్ని పెంపొందించడంలో ఈ శతక పద్యాలు మంచి పాత్రను పోషిస్తాయి. మనం ఇప్పుడు ఒక శతక పద్యాన్ని నేర్చుకుందాం. నొసట వెక్కరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము గలుగువారు కాలనాగు కన్న కడు ప్రమాదం భయ బాలనరసింహ భరత సింహ. అంటే నొసటితోని వెక్కరించి నోట నవ్వును చూపి అంటే కడుపులో కత్తులు పెట్టుకొని పైకి ప్రేమలు చూపిస్తూ నమ్మించి గొంతు కోసేటి వాళ్ళు ఎన్నటికైనా ప్రమాదమని కవి ఇందులో చక్కగా వర్ణించారు. వారు ఎలాంటి వారంటే కాలనాగు కన్నా, పెద్ద విషసర్పం కన్నా ప్రమాదకరమైన వారు అని కవి చక్కగా వర్ణించాడు. ఇంకొక పద్యం చూసుకుందాం. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు ఒప్పుకొనడివారు గొప్ప మనీషులు భరతవంశ తిలక భవ్య చరిత. తప్పు చేసి కూడా తమ తప్పును ఒప్పుకోకుండా కప్పిపుచ్చేటువంటి వారు కలుషమతులు అంటే చెడ్డవారు. తప్పు చేసి ఆ తప్పును ఒప్పుకునేవారు గొప్పనైనటువంటి వారు. తప్పు చేసి దాన్ని ఒప్పుకోవడం అనేది చాలా గొప్పతనం. తప్పు ఒప్పుకోవడం అంటే అది చాలా గొప్పతనం అని కవి చాలా చక్కగా వర్ణించాడు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను మీ తిరు సార్ సిరిసిల్ల ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.